respected principal and teachers, dear students, very good morning. ఈ రోజు మహాత్మా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప శుభ పరిణామం. ఈ సందర్భంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులు, ప్రధానంగా మన ముందున్నటువంటి ఆ మహామూర్తులందరికీ కూడా ప్రణామాలు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే భారతీయ సమాజం 19వ శతాబ్దం ఆరంభంలో ఒక ఛాందస్యవాద విధానంతో వెళ్తుంది. అంటే పూర్తిగా సమాజం కలుషితమై మూఢనమ్మకాలతో కొనసాగుతున్న సందర్భంలో మహాత్మా జ్యోతిబా పూలే వెస్టర్న్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్న్ కల్చర్ పైన సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి ఒక్క మహాత్ముడు. ఆయన సతీమణి, వారి సతీమణి సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఈ రోజు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారతదేశంలో ఛాందస్యవాదం పెద్దగా పెరిగిపోయి మహిళ అనే వాళ్ళు వంటింటి కుందేలు ఇంట్లోకి బయటికి వెళ్ళకూడదు. ఒక కేవలం శూద్రులే కాదు, బ్రాహ్మణ మహిళలు కూడా చదువుకునే అవకాశం లేని రోజుల్లో చదువు రాని నిరక్షరాస్యులైనటువంటి సావిత్రిబాయి పూలేను చదువు, సంస్కృతి, సాంప్రదాయాల పైన అవగాహన ఉన్నటువంటి జ్యోతిబా పూలే చదువు చెప్పి తనను ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దితే తను మొట్టమొదటిగా విద్య నేర్పింది ఎవరికి తెలుసా? దేశంలో బ్రాహ్మణ స్త్రీలకు విద్య నేర్పించింది. బ్రాహ్మణ స్త్రీలకు ఎందుకు నేర్పించిందంటే ఆ రోజు అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఛాందస్యవాద విధానాలతో జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు బ్రాహ్మణ స్త్రీలు. అక్కడ సతీ ప్రాక్టీస్, యు ఆల్ నో, సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటే సహగమనం, ఆ చితిలో దహనం కావాలి, పర్వాలేదు, ఆ తల్లి చనిపోతుంది. వాళ్ళకు పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి? ఆ రోజు ప్రశ్నించినటువంటి మొదటి మహిళ ఎవరో. అందుకే ఆమె ఆ బ్రాహ్మణ స్త్రీలకు విద్య నేర్పి చైతన్యం, ఇది సనాతనవాదం కాదు, ఇది ఒక ఛాందస్యవాదం, మూర్ఖత్వం అని చెప్పినందుకు వారిని అనేక సార్లు వారిపైన దాడులు చేశారు. తరువాత ఈ బ్రాహ్మణ స్త్రీల కంటే అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు శూద్ర వర్గానికి చెందినటువంటి మహర్స్, చహర్స్, మాలలు, మాదిగలు ఈ సమాజంలో అత్యంత నీచంగా సమాజం నుండి వెలివైన వర్గాలు. కాబట్టి వారికి విద్య నేర్పించాలని తాను నేర్చుకొని తనతో పాటు ఫాతిమా షేక్ అనే ఒక మహిళను చైతన్యపరిచి అనేక పాఠశాలలు నిర్మించారు. మనము రూపాయి ఉంటే జేబులు వేసుకుంటాం, మన భార్య పిల్లలతో హాయిగా ఉంటాం. సమాజం కోసం ఆలోచించే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. కానీ ఎప్పుడో 200 సంవత్సరాల క్రితమే ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించింది ఎవరు? జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. 50 పాఠశాలలు పూణేలో. మహర్స్ అంటే మాల కమ్యూనిటీ, మన దగ్గర మాలలు ఉంటుంది తెలుసు కదా. చహర్స్ అంటే మాదిగలు, వాళ్ళ దగ్గరనే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళతోటే ఉన్నారు. ఈమె ఎవరు? ఒక గొప్ప రిఫార్మ్స్ తీసుకొస్తుంది. మహిళలు చదువుకుంటే తిరగబడతారు, ప్రశ్నిస్తారని ఆమె పైన అనేక సార్లు దాడి చేశారు. ఆమె స్కూల్కి వెళ్తుంటే సార్ చెప్పినట్టు పెండ తల్లేదు, చీర కట్టుకుంటే చీర మొత్తం పెండమయం. వెళ్ళి ఇంకో సంచిలో చీర పెట్టుకునేది, చీర మార్చుకొని ఆ చీర ఉతికేసుకొని చదువు చెప్పేది. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అంటే ఇన్ని దాడులు ఎదుర్కొని కూడా ఆమె ఏం చేసింది? ఈ సమాజం మారాలంటే
ఏం కావాలి? చదువు. అక్షరానికి మాత్రమే అంటరానితనం లేదు. ఈ సమాజంలో అక్షరం ఎక్కడ కూడా మాలిన్యం కాదని 200 సంవత్సరాల క్రితమే గుర్తించిన మహనీయులు ఎవరు? మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. వారి జయంతిని, వర్ధంతిని ఈ దేశం గాని రాష్ట్రం గాని విస్మరించింది. మహారాష్ట్రకి వెళ్తే ఎక్కడ చూసినా జ్యోతిరావు పూలే, మహాత్మా పూలే పైన పార్కులు, విగ్రహాలు అన్ని ఉంటాయి. కానీ ఆ మహాత్మా సావిత్రిబాయి పూలే ఎక్కడ పుట్టింది తెలుసా? వాళ్ళ యొక్క ఆరిజిన్ ఎక్కడ తెలుసా? మన తెలంగాణ. ఎక్కడ వాళ్ళు? మనం గర్వపడాలి. మరి మీరు తెలంగాణ విద్యార్థులు అమ్మాయిలంతా ఒక సావిత్రిబాయి పూలే లాగా విద్యావంతులయ్యి ఈ సమాజాన్ని సంస్కరించాలి. ఇంతమంది టీచర్లు ఉన్నారు, మహిళా టీచర్లు. వీళ్ళందరికీ ఈరోజు ఒక అవకాశం వచ్చింది, విద్య చదువుకునే అవకాశం కల్పించిందంటే ఆ పుణ్యమూర్తి ఎవరు? కాబట్టి గట్టిగా సావిత్రిబాయి పూలకి మనం ఈరోజు ఏం చేయాలి? చప్పట్లు కొట్టి చెప్పడంలోనే కాదు, తన బాధ్యతను విద్యతో పాటు 2000 మంది పేద పిల్లలకు భోజనం పెట్టింది. 1890s లో ప్లేగ్ వ్యాధి వచ్చింది, దేశం మొత్తం వచ్చింది, మహారాష్ట్రలో వచ్చింది. ఒక మహర్ కమ్యూనిటీ చెందినటువంటి ఒక అబ్బాయి ఆ ప్లేగ్ వ్యాధి వస్తే బయట గిలగిల కొట్టుకున్నాడు. తల్లిదండ్రులు వదిలేస్తే ఆమె స్కూల్కి వెళ్తుంది చదువు చెప్పడానికి. చూసి హక్కున చేర్చుకుంటది. ఎంత గొప్ప మానత్వం అంటే ఒక తల్లికి, ఆ తల్లి హక్కునే చేర్చుకుంటది. వాళ్ళ అమ్మ, నాయన, పిల్లలందరూ చూస్తున్నారు కానీ పట్టుకుంటున్నారు. ఎందుకో? పట్టుకుంటే వాళ్ళకంటది, ఏందమ్మా ఆ బాబు అట్లా వేస్తున్నాడు, అమ్మ ప్లేగు వ్యాధి వచ్చింది, చచ్చిపోయేటట్టున్నాడు. కన్న తల్లి చెప్తుంది, నా కొడుకే అబ్బా, ఏం చేయ, వాడిని ముట్టుకుంటే నాకు వస్తుంది ఇంకా పిల్లలకు వస్తుంది. ఆ తల్లి, కన్న తల్లి ముట్టుకోలేదు. కానీ సావిత్రిబాయి పూలే తీసుకొని తన భుజాన్ని తీసుకొని తన కొడుకు దగ్గర తీసుకెళ్లి వైద్యం తీస్తే, అమ్మా నువ్వు ఎందుకు పట్టుకొచ్చేయంటే, బిడ్డ ఏడుస్తున్నాడు, దీనికి వైద్యం చేయి. అమ్మ నువ్వు చచ్చిపోతావమ్మా అంటే, నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆ గైడ్వాన్ని బతికించి తన ప్రాణాలను ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళ ఎవరు? ఈ దేశ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో అలాంటి మహిళ పుట్టలేదు, పుట్టదు. ఎందుకంటే జీవితం మొత్తం ఏమి ఆశ్రితం. తనకు పిల్లలు లేరు. సావిత్రిబాయికి, మహాత్మా జ్యోతిబా పూలేకి పిల్లలు లేరు. కానీ ఒక బ్రాహ్మణ స్త్రీకి విద్య నేర్పి వితంతువుకు వివాహం చేస్తే బ్రాహ్మణ కమ్యూనిటీ ఆ స్త్రీని వెలివేయడంతో తనకు జన్మించిన బిడ్డను సాదుకొని పెద్ద చేసి గొప్పవాన్ని తయారు చేసి, ఒక డాక్టర్ని తయారు చేసి, అంటే ఎంత మహోన్నతమైన వ్యక్తిత్వం. ఈ వ్యవస్థ ఇంత దిగజారిపోయిందని ఆ రోజుల్లో జ్యోతిబా పూలే గులాంగిరి ఒక పుస్తకం రాసిండు. గులాంగిరి అంటే తెలుసు కదా, మనము వెట్టి చేయడం, ఏది పడితే చేయడం అనే పుస్తకాన్ని రాసిండు. ఈ సమాజం మొత్తం చెడిపోయింది, సత్యాన్ని శోధించాలి. వీ హ్యావ్ టు సెర్చ్ ద ట్రూత్, ఫైండ్ ద ట్రూత్. సత్యాన్ని శోధించాలని సత్య శోధక సమాజాన్ని స్థాపించను ఆ మహనీయులు. అంబేద్కర్ మొన్న చెప్పుకున్నాం, మహిళల కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేసినాయి. ఆ అంబేద్కర్ చదువు చెప్పిన గురువే మన మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన కన్నా ఎక్కువ కూడా సావిత్రిబాయి పూలేని ప్రేమించండి అంబేద్కర్. ఎందుకంటే ఈ మహాతల్లి ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి వివక్షతను, ఈ ఛాందస్సవాదాల పైన పోరాటం చేసింది. కాబట్టి ఒక గొప్ప దేవత ఎవరు? కాబట్టి మీరందరూ ఒక సావిత్రిబాయి పూలేలు కావాలని, మీకు అంత శక్తి ఆ భగవంతుడు ఇస్తాడని, అలా మన ఉపాధ్యాయులందరూ మిమ్మల్ని తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మహాత్మా సావిత్రిబాయి గారి జన్మదినాన్ని మా పాఠశాలలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా
మహిళా ఉపాధ్యాయులను కూడా ఘనంగా సన్మానించి సత్కరించి సమాజం పట్ల వారి బాధ్యతలను కొనియాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ तुम्हारी ఫాలోయింగ్ पाठशाला అవర్ ఛానల్.